ఎస్ వెంకటరెడ్డి గారు, ఎల్లో మీడియా ఎలివేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత జరుగుతున్న ఇంతమంది విశ్లేషించి ప్రజలకు అర్థమయ్యే భాషలో బాగా అర్థమయ్యేలా ఇంతమంది మనం చెప్తున్నాము. కానీ ఎల్లో మీడియా మాత్రం చాలా గొప్పగా ఎలివేషన్లు ఇచ్చి వీటన్నిటిని కప్పిపుచ్చే ఒక ప్రయత్నం చేస్తుంది. ప్రజలు ఆ వలలో ఏమైనా పడుతున్నట్టుగా కనిపిస్తుందా? సార్ వాళ్ళు ఎలివేషన్స్ ఇప్పుడేం కొత్త కాదు కదా. అసలు వాళ్ళ ఎలివేషన్స్ ఎట్లా ఉంటాయంటే, నిన్నగా మొన్న ఆయన దావోస్ మూర్తి అంటే అది టీవీ5 యాంకర్ మూర్తి దావోస్ మూర్తి అయ్యాడు ఇప్పుడు ట్రెండింగ్ లో. దావోస్ మూర్తి గారు ఒక ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు చెబితే ఇందాక అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ మీట్లు చూపించారు. మొత్తం ట్రెండింగ్ అనమాట. అంతకుముందు నీకు 15,000 ఎట్లా ట్రెండింగ్, ఇప్పుడు దావోస్ మూర్తి అలియాస్ టీవీ5 మూర్తి అట్లా ట్రెండింగ్. అసలు ఈ వీడియో పాతది, ఈ వీడియో ఈయన సృష్టించింది కాదు. ఈ వీడియో ఈయన డిబేట్ లోనే 2023 నవంబర్ 13వ తారీఖున మన బండ్ల గణేష్ గారు టీవీ లైవ్ లోకి వచ్చి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత టీవీ లైవ్ లోకి వచ్చి ఇదే మూర్తితో కూర్చొని 1-to-1లో ఆయన చెప్పాడు అనమాట. ఆయనకి చంద్రబాబు నాయుడు చెప్పాడంట. బండ్ల గణేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇట్లా దావోస్ వెళ్ళాను, వెళ్తే అక్కడ అదంతా జరిగింది, ఏది వెంటిలేటర్ పగిలిని మొత్తం నేనంటే వేసి పొద్దున్నే తెల్లారగట్టెళ్ళి మొత్తం అక్కడ స్టాల్ దగ్గర ఉన్నాను. మొత్తం అవి మనం చెప్పలేము సార్, ఎలివేషన్స్ మనకు రావట్లేదు కదా. ఆ ఎలివేషన్స్ ఆయన చెప్పిన ఎలివేషన్ని మళ్ళీ ఈయన దిగ్గజ విశ్లేషకులు కూర్చోబెట్టి దావోస్లో చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన తీరుని, ఈ కష్టం చూసే ఎప్పుడు జరిగింది 2014 to 2019 మధ్య జరిగిన స్టోరీ అంటే ఇదంతా. దాన్ని 2023 జరిగింది, 2017లో జరిగింది. దాన్ని నిన్న మూర్తి క్యారీ చేశారు. ఓకే, దీన్ని ముందు బండ్ల గణేష్ చెప్పాడు, బండ్ల గణేష్ మళ్ళీ క్యారీ చేస్తా నిన్న దావోస్ మూర్తి గారు చెప్పారు. సో చెప్పిన ఎలివేషన్స్ అంటే చంద్రబాబు నాయుడు ఏది 0 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ల కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది చూడటానికి వాళ్ళు అదే సేమ్ స్క్రిప్టే సార్. ఆయన చెప్పిందే మీకు, దాన్ని అది చాలా 5 నిమిషాలు ఉంటుంది మీకు వినిపించాలంటే, అందుకని ఎందుకు దాని టైం వేస్ట్ మనకి, సబ్జెక్ట్ పోద్దని. సో ఏంటంటే అది సేమ్ స్టోరీని మళ్ళీ దీన్ని క్యారీ చేస్తా నేను చెప్పాడు. అంటే మీకు తెలుసు కదా సార్, దీన్ని సొల్లు పురాణం అంటారు సార్. ఒకటి స్క్రిప్ట్ లేట్ గా ఉంది, ఒకరికి ముందు ఒకరికి తర్వాత సార్. ఎట్లా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఎలివేషన్స్ మామూలుగానే, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది నేనే, సంక్రాంతికి ఊరెళ్లే సాంప్రదాయాన్ని నేర్పింది భువనేశ్వర్ గారే, భారతరత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇప్పించింది నేనే, సత్యనాదెల్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ చేసింది నేనే. ఈశ్వర్ గారు మీకు ఇంగ్లీష్ వస్తే ఆయన వల్లే వచ్చింది మీకు. ఎవరన్నా మీ చుట్టాలు అమెరికా వెళ్ళారా, ఈయన వల్లే అమెరికా వెళ్ళారు. మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు కదా, అది కనిపెట్టింది ఆయనే. సో ఇట్లాంటి ఎలివేషన్స్ అనమాట. ఇప్పుడు ఆ ఎలివేషన్స్తో పాటు నిన్న కొత్త పురాణం చెప్పాడు సార్. అసలు దాని గురించి మీరు ఎవరు మర్చిపోయారు, చెప్పట్లేదు. నిన్న దావోస్ వెళ్ళి, దావోస్ నుంచి రాగానే ప్రెస్ మీట్ పెట్టి, దావోస్ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నేర్పించింది నేనే. మీరు అసలే మర్చిపోయారు. దావోస్ వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోతే నేనే నేర్పించా. ఇండియాలో దావోస్ ని సిఐఏని నేనే ప్రమోట్ చేశా. 1997లో దావోస్ వెళ్ళి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్తాన్లోని హైదరాబాద్ అని అడిగారంట. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పాకిస్తాన్ 97లో అడిగారంట. దావోస్ వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే హైదరాబాద్ అనగానే పాకిస్తాన్లో హైదరాబాద్ అని అడిగారంట. మరి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అంటే ఎవడన్నా అంటే వాడికి నాలెడ్జ్ లేదని, ఎవరన్నా ఇన్వెస్టర్కి ఆ మాత్రం తెలియకుంటారు సార్ అక్కడ వెళ్ళే వాళ్ళకి. అట్లానే 25 హై స్కూళ్ళు కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారంట ఈయనే. వినండి, ఇప్పుడు మన వినాలి తప్పదు. తర్వాత ఇంకోటి చూడండి సార్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మహారాష్ట్రను హబ్గా చేస్తానంటే, ఇక్కడ నేనున్నాను, అది నీ వల్ల ఏ పని కాదు ఫడ్నవీస్, ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకొని వస్తా అని చెప్పొచ్చాడంట దావోస్ లో. ఆయన ఏం పట్టుకొని పట్టుకోలేదు మరి. ఇక్కడ కూడా తీసుకెళ్ళిపోయారే. అసలు ఇదే సొల్లు సిగ్గని అనిపిస్తుందేమో. అంటే అవతల ఇదేవాడు ఎర్రళ్ళు అయితే మనం ఏదైనా చెప్తాం అనే ఫీలింగ్ లో ఆయన ఉంటాడేమో. లేదంటే చూడండి సార్, నిన్న వాళ్ళేమో లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వెళ్తే ఫడ్నవీస్ అన్నాడంట, మహారాష్ట్ర నేను ఏ హబ్ గా చేస్తా అంటే, నేను సీనియర్నే, ఇక్కడ దావోస్ వచ్చినా నేనే పెద్ద సీనియర్నే, నేను ఇంటింటికి ఏఐని ప్రమోట్ చేస్తా అని చెప్పొచ్చాడంట. వయసు పెరిగే కొద్దీ అనుభవాలు చెప్పుకోవాలనిపిస్తుంది ఈశ్వర్ గారు. అదే ఇప్పుడు ఇబ్బంది ఎవరికైనా, మీకైనా మనకైనా, వయసు పెరిగే కొద్దీ అనుభవాలు పదే గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. అదే జరుగుతుందా? రైట్.